ओम शांति 12/5/20 मुरली। मीठे बच्चे, तुम्हें खिवैया मिला है इस पार से उस पार ले जाने के लिए। तुम्हारे पैर अब इस पुरानी दुनिया पर नहीं है, तुम्हारा లంగర్ ఉठ चुका है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీకు నావికుడు లభించారు ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకొని వెళ్ళటానికి. ఇప్పుడు మీరు పాత ప్రపంచంలో లేరు, మీ లంగరు ఎత్తివేయబడింది. బాబా నావ ఎక్కేసాం. పాత ప్రపంచం మునిగిపోతుందని తెలిసి బాబా నావ ఎక్కేసాం. ఎందుకంటే ఇది తీరం చేరుతుంది, ఎందుకంటే ఈ నావికుడు మునగనివ్వడు అని తెలుసు కాబట్టి ఎక్కేసాము. ప్రయాణం మొదలు పెట్టేసాం కదా. ఎక్కడికి వెళ్ళడానికి? శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెట్టేసాం. కొంత దూరం వచ్చేసాం. పాత ప్రపంచంలో లేము. లంగరు ఎత్తేసారు. లంగరు ఎత్తేస్తేనే కదా ముందుకెళ్తాం. లంగరు ఎత్తకపోతే అక్కడే ఉంటామన్నమాట. కాబట్టి నావికుడు లభించారు ఈ తీరం నుండి ఆ తీరానికి చేర్చడానికి అని చెప్పి. మీరు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో లేరు, అంటే మీ కాళ్ళు ఈ పాత ప్రపంచంలో లేవు అంటున్నారు బాబా. మీ లంగరు ఎత్తివేయబడింది అని చెప్పండి. అందుకే లంగరు ఎత్తి జర్నీ జ్ఞాపకం అనే యాత్ర నడుస్తున్నది అన్నమాట. కాళ్ళేమో పాత ప్రపంచంలో లేవు, నావలో ఎక్కాం కదా. అందుకని ఇంకొకసారి చెప్పండి. మీకు నావికుడు మీ లంగరు ఎత్తివేయబడింది. మనకు గుర్తుంచుకోవాలి, మా లంగరు ఎత్తేసాము, మేము పాత ప్రపంచంలో లేము, మేము కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, శాంతిధామానికి వెళ్ళాలి అని. అది సంగమమే ఇటు ప్రయాణం అన్నమాట. రైల్వే స్టేషన్ కాదు, జర్నీలో మధ్యదారి అన్నమాట. మధ్యదారిలో ఉన్నామన్నమాట. प्रश्न, जादूगर बाप की वंडरफुल जादूगरी कौन सी है जो दूसरा कोई नहीं कर सकता? జాదూగర్ బాబా యొక్క అద్భుతమైన జాదూ ఏమిటి? ఇది ఎవ్వరూ చేయలేరు. ఇంకా చెప్పండి. దాన్ని ఇంకా ఎన్ని రకాలుగా చెప్తారు బాబా? భక్తం నుండి పావనంగా, ఇంకా నరి నుండి నారాయణుడిగా, ఇంకా కొన్ని రకాలు చెప్పండి. కనిష్ఠుల నుండి ఉత్తములుగా. ఇంకా బాబా వచ్చేసరికి మనం ఎలా ఉంటాము, బాబా మనల్ని ఎలా తయారు చేస్తారు? పువ్వులాగా చేస్తారు. ఎవరు ముళ్ళుని పువ్వు చేయలేరు. ఇంకా మన ఆత్మ ఎలా ఉందని పోలుస్తారు బాబా. నల్లగా ఉన్నది, ఇంకా ఆన్సర్, గవ్వతుల్యమైన ఆత్మను వజ్రతుల్యంగా చేయడం. తోట యజమానిగా ఈ ముళ్ళని పువ్వులుగా చేయడం. ఈ అద్భుతమైన జాదు ఒక్క జాదూగర్ బాబానే చేస్తారు, ఇంకెవరూ చేయలేరు. मनुष्य पैसा कमाने के लिए सिर्फ जादूगर कहलाते हैं, लेकिन बाप जैसा जादू नहीं कर सकते. మనుషులు ధనం సంపాదించడానికి జాదూగర్గా అవుతారు, కానీ బాబా లాంటి జాదూ ఎవరు చేయలేరు. బాబా వచ్చేసరికి మన ఆత్మ ఎలా ఉంది? గవ్వలాంటి ఆత్మ. అంటే ఏంటి? ఏమి విలువ అనేది
లేదు అని చెప్పి. అంటే ఎలాంటి మంచి గుణాలు, శక్తులు, దైవీ గుణాలు అన్నీ పోయినాయి అన్నమాట. పోయి ఎలా అయిపోయింది అంటే గవ్వలాగా అయిపోయింది. కాబట్టి ఎలా చేస్తున్నారు బాబా? వజ్రంలాగా తయారు చేస్తున్నారు. అన్నిటికంటే విలువైంది వజ్రం కదా, అందుకని వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు బాబా? ముళ్ళలాగా అయిపోయినటువంటి వారిని పువ్వులాగా తయారు చేస్తున్నారు. ఎవరెంత గారడీ చేసినా ముళ్ళని పువ్వు చేయలేరు, గవ్వని వజ్రం చేయలేరు. వాళ్ళు చేసే జాదువులు ఏం చేస్తూ ఉంటారు? ఆ రకరకాల జాదువులు చూపించుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి జాదు అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఇంద్రజాలం చేస్తారు కదా, ఇట్లా ఇట్లా అనగానే ఇలా పూలు తెస్తారు. ఒకవేళ నిజంగా తీయగలిగితే అలా చేసుకోవడం, అలా అసలు ఆ పని చేసుకోవడం ఎందుకు, ఇంకా అంతే కదా, ఆ పని చేసుకోవడం ఎందుకు, ఇంకా వాళ్ళు నిజంగా అన్నిటిని మార్చేసుకోవచ్చు కదా, డబ్బులుగా తయారు చేసేసుకోవచ్చు. ఆ పని చేసేదే వాళ్ళు డబ్బులు సంపాదించడానికి చేసుకుంటారు. బాబా లాంటి జాదు ఎవరు కూడా చేయలేరు అంటున్నారు. ఓం శాంతి. सारे विश्व सृष्टि चक्र व ड्रामा में पाप एक ही बार आते हैं और कोई सत्संग आदि में ऐसे नहीं समझते होंगे. మొత్తం సృష్టి చక్రం డ్రామాలో బాబా ఒక్కసారే వస్తారు. సృష్టి చక్రం అయిపోయే లోపల, మొదలయ్యి చివరికి అయ్యే లోపల ఒక్కసారే భగవంతుడు ఈ సృష్టిపైకి వస్తారన్నమాట. ఇంకా ఏ సత్సంగాల్లో ఇలాంటి విషయాలు అర్థం కావు. न वह कथा करने वाला बाप है, न वह बच्चे हैं. वह तो वास्तव में फॉलोवर्स भी नहीं है. यहाँ तो तुम बच्चे भी हो, स्टूडेंट भी हो और फॉलोवर्स भी हो. వేరే ఏ సత్సంగాలు మొదలైనటువంటి వాటిలో ఇలా అనుకోరు కదా. అక్కడ కథ చెప్తూ ఉంటారు, సత్సంగంలో ఏదో ఒకటి గ్రంథముగాతో ఏదో చెప్తూ ఉంటారు. కానీ అక్కడ చెప్పేది తండ్రి కాదు, వినేది పిల్లలు కాదు అంటున్నారు. ఇక్కడ చెప్పేది తండ్రి, వినేది పిల్లలు, ఆత్మలే పిల్లలు అన్నమాట. కాబట్టి ఎక్కడ తండ్రి చెప్తున్నారు, పిల్లలు వింటున్నారని ఏ సత్సంగంలోనూ అన్నారు. అలాగే వాళ్ళు ఫాలోవర్స్ కూడా కాదు, ఏదో కాలక్షేపానికి వింటారు తప్ప దానిపైన ఆయన చెప్తారు వెళ్తారు. ఒకవేళ అక్కడ ఎవరైనా పండితులు ఉన్నారనుకోండి, చెప్తారు వెళ్తారు, వీళ్ళు ఫాలో చేసేస్తారు, వెంటనే ఎవరు లేరు. కాసేపు వింటారు, బాగుంది బాగుంది అంటారు, బాగా చెప్పారు, బాగా పద్యం పాడారంటారు, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే తప్ప దాన్ని ఏం వాళ్ళు ఫాలో కూడా ఏమీ చెయ్యరు అని చెప్పి బాబా అంటున్నారు. కానీ ఇక్కడ అలా కాదు. బాబా ఏం చెప్పారో అది ఏం చేస్తాం, మనము ఫాలో చేస్తాం, తప్పకుండా చేస్తాం. బాబా ఏదైనా చెప్పారు, పిల్లలు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పి, అప్పుడు ఏం చేస్తాం, దాన్ని మనం తప్పకుండా చేస్తామన్నమాట. ప్రయత్నం చేస్తాము, విజయం పొందుతాము. ఒకవేళ మనకు శక్తి సరిపోతే బాబా శక్తి తీసుకొని మరి దానిపైన విజయాన్ని పొందుతాం. కాబట్టి ఇక్కడ తండ్రి ఉన్నారు, మనం పిల్లలం ఉన్నాం, టీచర్ ఉన్నారు, మనం స్టూడెంట్ ఉన్నాము. అట్లాగే బాబా సద్గురు ఉన్నారు, మనం ఫాలోవర్స్ ఉన్నాం, అంటే శిష్యులు ఉన్నాం అన్నమాట. बाप बच्चों को साथ में ले जाएंगे. बाबा जाएंगे तो फिर बच्चे भी नीची दुनिया से अपनी गुलगुल दुनिया में चलकर राज्य करेंगे. బాబా పిల్లల్ని తోడు తీసుకొని వెళ్తారు, అంతేగాని వదిలేసి వెళ్ళరు. ఏ విధంగా మనుషులు అనుకోండి, వాళ్ళ ఆయుష్యం ఎంతో వాళ్ళకే తెలియదు, కొన్ని రోజులకు వాళ్ళు చనిపోతారు, సత్సంగం చేసేవాళ్ళు కూడా చనిపోతారు కదా. కానీ బాబా అన్నారు, ఇక్కడ నేనేం చనిపోను, నేను మిమ్మల్ని అందరినీ తోడు తీసుకొనే వెళ్తాను, మీరు తయారయ్యే వరకు మిమ్మల్ని తయారు చేస్తూనే ఉంటాను, తోడు తీసుకొనే వెళ్తాను అంటున్నారనమాట. బాబా తోడు తీసుకొని వెళ్తారు, పిల్లల్ని పువ్వులుగా కూడా చేస్తారు. ఈ చిచ్చి ప్రపంచం నుండి తీసుకొని వెళ్తారు, పువ్వులుగా తయారు చేసి కొత్త ప్రపంచంలో పంపుతారు రాజ్యం చేయడం కోసం. तुम बच्चों की बुद्धि में आना चाहिए. इस शरीर के अंदर जो रहने वाली आत्मा है वह बहुत खुश होती है. అవంటున్నారు, మీ యొక్క మనసులో రావాలి, బాబా మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, మేము ఎలా రాజ్యం చేస్తాము, బాబా అసలు ఎందుకు వచ్చారు, ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు,
ఇదంతా కూడా బాబా చేస్తుంది. అట్లాగే మేము ఆత్మలము, మేము ఉండేటువంటి స్థానం ఏంటి, ఇది కూడా పిల్లలకి గుర్తు రావాలి. సంతోషం కలుగుతుంది కదా. तुम्हारी आत्मा बहुत खुश होनी चाहिए. बेहद का बाप आया हुआ है, जो सभी का बाप है. यह भी सिर्फ तुम बच्चों को समझे है, बाकी सारी दुनिया में तो सब బేసమజే ही है. బాబా అన్నారు, మీరు తెలివైన వారిగా అయ్యారు, అర్థం చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు పిల్లలే కదా. ఈ బేహద్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భగవంతుడి పిల్లలే. కానీ వింటున్నారా? వినట్లా. చేస్తున్నారా? చేయట్లా. బాబా అంటున్నారా? అనట్లా. బాబా అంటున్నారు. అందుకని మీరు అంటున్నారు, వింటున్నారు, చేస్తున్నారు. కాబట్టి మీరు తెలివైన వాళ్ళు వినట్లేదు, అనట్లేదు, చేయట్లేదు. కాబట్టి తెలివి తక్కువగానే ఉన్నారు అంటున్నారు. మొత్తం ప్రపంచమే తెలివి తక్కువగా అయిపోయింది. బాబా వచ్చి రావణాసురుడు ఏం చేశాడంట? పిల్లలందరినీ తెలివి తక్కువ వాళ్ళగా చేసేసాడు. బాపాక సమజ్దార్ బనాతే హే. రావణాసురుడు మాటలు విని తెలివి తక్కువతనంతో అంతా ఆత్మ పోగొట్టుకున్నది. మళ్ళీ బాబా వచ్చి పిల్లలు మళ్ళీ అన్నీ ఎలా పొందాలి అనేది నేర్పిస్తున్నారన్నమాట. సారే విశ్వ పర్ రాజ్ కర్నే లాయక్ ఇత్నా సమజ్దార్ బనాతే హే. ఎంత తెలివైన వారు! ఏదో మామూలు తెలివితేటలు కాదు, మామూలు సంపాదన కాదు, మామూలు శ్రేష్టత కాదు. చాలా తెలివైన వాళ్ళు ఉంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసి పెద్ద ఉద్యోగం సంపాదిస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కువ ధనం సంపాదిస్తారు, ఎక్కువ వ్యాపారం చేస్తారు, చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అవన్నీ చిన్న చిన్న వంట. అవన్నీ మీరు సంపాదించినంత ఈ ప్రపంచంలో ఎవరు సంపాదించలేరు. మీరు చదువుకున్నంత ఈ ప్రపంచంలో ఎవరు చదువుకోలేరు. వాళ్ళ పాపం చూడండి, 22 గంటలు 20 గంటలు కూడా చదువుతారు. మనం గంట చదువుతాము, 20 గంటలు ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి బాబా అంటే మీరు విశ్వరాజ్య పదవి పొందుతున్నారు, దీనికంటే పెద్ద పదవులు అంటూ ఏమీ ఇంకా ఉండవు అంటున్నారన్నమాట. కాబట్టి ఇలాంటి చదువు భగవంతుడు తప్ప ఇంకెవరు చదివించలేరు అని చెప్పి. तुम्हारी बुद्धि में यह है, बाकी जो अपने धंधे धोरी आदि में फंसे हुए बहुत रहते हैं, उनको कभी भी बुद्धि में ना आए कि भगवान पढ़ाते हैं. బాబా అన్నారు, వాళ్ళు ఏదో దాంట్లో చిక్కుకొని ఉంటారు. వ్యాపారంలోనో, వ్యవహారంలోనో, పనుల్లోనో, దేనిలో చిక్కుకొని ఉండడం వల్ల ఏం చేస్తూ ఉంటారు? భగవంతుడు చదివిస్తున్నారే, మేము చదువుకోవాలి అనే ధ్యాస కూడా ఉండదు అంటున్నారు. ఉన్హోంకా అప్నా ధందా ఆది హీ యాద్ రహతా హై. వాళ్ళకి వాళ్ళ వ్యాపారం, వ్యవహారం ఇదే గుర్తొస్తుంది తప్ప భగవంతుడు గుర్తురారు, చదువు గుర్తురాదు అంటున్నారు. तुमकी जानते हो भगवान हमको पढ़ाते तो कितना हर्षित होना चाहिए. और तो सब है पाई पैसे वालों के बच्चे, तुम तो भगवान के बच्चे बने, तुम बच्चों का अताह खुशी रहनी चाहिए. బాబా అన్నారు, మీకు రియలైజ్ కావాలి, మేము ఎవరి పిల్లలు అయ్యాము, ఎవరి దగ్గర చదువుకుంటున్నాము. అప్పుడే నష వస్తుంది, అప్పుడే ఖుషి వస్తుంది, అప్పుడు బాగా చదువుకుంటారు, దాని మీద పట్టు అనేది వస్తుంది అని. అంటే ఎవరి పిల్లలు అయ్యారు? భగవంతుడి పిల్లలుగా అయ్యారు అంటున్నారు. ప్రపంచంలో వాళ్ళ పిల్లలు అవ్వడం అంటే ఫలానా వాళ్ళ పిల్లలు, ఫలానా వాళ్ళ పిల్లలు అంటే బాబా అంటున్నారు చిల్లిగవ్వకు పనికిరాని వాళ్ళే అందరు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వారసత్వాలు వాళ్ళ పిల్లలు అనేటువంటి పొజిషన్ అనేది ఏమీ పనికిరానటువంటిదే అంటున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, నేను భగవంతునికి సంతానంగా అయ్యాను, దీనికంటే గొప్పది ఇంకొకటి లేదు. అలాగే భగవంతుడు మాకు చదివిస్తున్నారు, దీనికంటే గొప్పది ఇంకొకటి లేదు అని. जैसे भक्ति मार्ग में साधु संत आदि से कोई पूछते हम ईश्वर से कैसे मिले, परंतु वह जानते नहीं है. బాబా అన్నారు, భక్తిలో సాధువులు, సన్యాసులు వాళ్ళ జీవితం మొత్తం కష్టపడిన, లేకపోతే వాళ్ళ శిష్యులు వాళ్ళ ముందు అంతా తీసుకొచ్చి అర్పణ చేసిన భగవంతుడిని కలుసుకునే మార్గం చెప్పండి అన్నా కూడా చెప్పలేరు. భగవంతుడిని కలుసుకునే మార్గం చెప్పండి అంటేనే చెప్పలేరే. అలాంటిది భగవంతుడి పిల్లలై భగవంతుడి పాలన అనేది పొందుతున్నారు కదా. सिर्फ अंगुली से इशारा करेंगे भगवान को याद करो, बस खुश हो जाते हैं. वह कौन है? दुनिया में कोई भी नहीं जानते हैं. ఎందుకంటే బ్రహ్మ బాబా కూడా గురువుల దగ్గర వెళ్తూ ఉండేవారు శివబాబా రాకముందు.
అడుగుతూ ఉండేవారు, భగవంతుడు ఎవరు, ఎలా పొందాలి, ఈ జన్మలోనే పొందాలి అనుకుంటూ ఉండేటువంటి వారు. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్లనుకోండి, గురువులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే ముందు కష్టము, వాళ్ళతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వరు వాళ్ళు. సరే ఏదో బ్రహ్మబాబా కదా, పెద్ద వజ్రాల వ్యాపారి కదా, ఇచ్చారు. ఇచ్చినా కానీ బాబా అడిగారు. అడిగితే ఏం చేసేవాళ్ళంటే ఇలా చెప్పాం, ఆహా మా జన్మ ధన్యమైపోయింది ఆ సమాధానానికి అనుకునేవాళ్ళం. ఇలాగంటే ఆ భగవంతుడు ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారంటే ఇలా అనేవాళ్ళం. అంటే ఇలా ఒకవేళ పైకి చూపించేవాళ్ళం. అంటే ఆ సమాధానానికే వీళ్ళు సంతోషపడిపోయేవాళ్ళం. ఆహా ఆ గురువు గారు ఇలా అన్నారు, నాకే చెప్పారు, నాకే అర్థమైపోయింది అని అనుకుంటారు. ఇంతకీ ఏమన్నా అర్థమైందంటే, ఇంతకీ ఏమన్నా అర్థమైందా, ఒకవేళ పైకి చూపిస్తూ ఉంటారు అంతే. బాబా అన్నారు మహా ఎక్కువ తెలుస్తుంది, అక్కడ తెలుసు భగవంతుడు పైన ఉన్నారు. కానీ ఏంటి, ఎలా పొందాలి, ఎలా భగవంతుడు పిల్లలు అవ్వాలి, అవన్నీ ఏం తెలియవు కదా. अंगुली से इशारा करेंगे भगवान को याद करो बस खुश हो जाते हैं. భగవంతుని జ్ఞాపకం చేయండి అని ఇలా సైగ చేస్తే సంతోషపడిపోతూ ఉంటారు. और कौन है दुनिया में कोई भी नहीं जानते, अपने बाप को ही नहीं जानते हैं. ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు, తండ్రి గురించే పిల్లలకి తెలియదు. ఏ డ్రామా भी ऐसा बना हुआ है फिर भी भूल जाएंगे. బాబా అంటున్నారు ఈ డ్రామానే అలా తయారైంది, మీకు వారసత్వమే లభించింది, లభించిన తర్వాత మీకు అవసరం కూడా ఏమీ ఉండదు, మళ్ళీ మర్చిపోతారు నన్ను అంటున్నారు. సంపాదన చేసుకునే వరకు, పాలన పొందే వరకు, ఉన్నతంగా అయ్యే వరకే బాబాని జ్ఞాపకం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అసలు ఈ ప్రపంచంలో చూడండి, ఎవరైనా మర్చిపోతారంటే అసలు సహాయం కూడా చేయరు. ఎవరైనా మర్చిపోతారంటే అసలు నన్ను మర్చిపోతారా అంటూ ఉంటారు. కానీ బాబా ఏమంటున్నారు, మీరు అసలు నన్ను గుర్తే పెట్టుకోరు అంటున్నారు. పైగా ఉన్నతంగా అవసరం లేదు, కానీ మనం గుర్తుపెట్టుకోం కదా. గుర్తుపెట్టుకోకపోయినా కానీ భగవంతుడు ఉన్నతంగా చేయడం అయితే మానేయట్లేదు కదా, తండ్రి కదా. ఎక్కడన్నా పిల్లలు మేము పెద్దయ్యాక మిమ్మల్ని గుర్తే పెట్టుకోము, మా కాళ్ళ మీద మేము నిలబడ్డాక, మా తిండి మేము సంపాదించుకున్నాక మీరు మాకు అసలు మేము గుర్తు కూడా పెట్టుకోమన్నారు అనుకోండి, అవసరం లేదు కదా అంటారా అసలు అన్నారు. ఏదో ఒకటి పిల్లలు అన్న తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆశిస్తారు తప్పకుండా, వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి లేదా ప్రేమగా చూసుకోవాలి అని రిటర్న్ ఆశిస్తారు. అలాగే టీచర్ అయినా ఆశిస్తారు, అలాగే గురువు అయినా ఆశిస్తారు. ఏమీ ఆశించింది ఎవరు అన్నారు, మీరు అసలు నన్ను గుర్తు కూడా పెట్టుకోరు, మీకు అన్నీ లభించాక నేను అవసరం కూడా మీకు లేదు అంటున్నారు అన్నమాట. ఉన్నతంగా అయితేనే ఇంకా సంతోషం అన్నమాట. ऐसा भी तुम्हारे में बाप और रचना को जानते, ఎవరు ఏ విధంగా ఉంటారు ఈ విషయాలు ప్రపంచంలో తెలియదు, డ్రామానే ఇలా తయారైంది, మళ్ళీ మర్చిపోతారు మీరు. तुम्हारे में सभी बाप और रचना को जानते, कहाँ कहाँ तो चलन ऐसी चलती है बात मत पूछो. బాబా పిల్లలు అయిన వారు కూడా అందరికి తెలుసని కూడా కాదు, అంటే భగవంతుడు అని ఎంత ఉన్నతమైనటువంటి వారు అని గుర్తించడము అందరూ చేసే పని కాదు కదా. కొందరికి నష ఉంటుంది, కొందరికి నష ఎగిరిపోతుంది అంటున్నారు. అభి తుమ్ బచ్చోं का पैर पुरानी दुनिया पर जैसे है नहीं, तुम जानते हो कली की दुनिया से अब पैर उठ गया है, बोर्ड का लंगर उठाया हुआ है. ఇప్పుడు మీ కాళ్ళు ఈ పాత ప్రపంచంలో లేవు, మీకు తెలుసు కలియుగి ప్రపంచంతో లంగరు ఎత్తివేయబడింది అంటున్నారు. పాత ప్రపంచంలో లేరు, ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము, బాబా మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. ఈ విషయాలు బుద్ధిలో ఉన్నాయి కదా. బాబా నావికుడు, బాబా తోట యజమాని ఉన్నారు, ముళ్ళని పువ్వులుగా చేస్తున్నారు. ఇలాంటి తోట యజమాని ఇంకెవరు కూడా ఉండరు అని చెప్పి. యహ జాదుగరి కోయి కమ్ తోడి హీ హై, కౌడి తుల్య ఆత్మకు హీరే తుల్య బనాతే హే. ఈ యొక్క జాదుగరి ఏమన్నా తక్కువ? గవలాంటి ఆత్మని వజ్రంగా చేయడం అంటే అదేమన్నా చిన్న విషయమా? ఆజ్కల్ జాదుగర్ బహుత్ నిక్లే, यह है ठगों की दुनिया, बाप है सदगुरु, कहते भी है सदगुरु आकार, बहुत धुन से कहते हैं. అవంటున్నారు
ఈ రోజుల్లో చూడండి, మేము జాదూ చేస్తాము అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. షో ఇస్తూ ఉంటారు. మోసం ఎంత పెరుగుతూ ఉంటే ఇవన్నీ అంత పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎంత బాగా మోసం చేయగలిగితే అంత మంచి జాదూగారు అవుతూ ఉంటారు కదా. ఎంత బాగా కళ్ళు కప్పుతారనమాట, కనిపించకుండా చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఏం చేస్తూ ఉంటారు, ఇది మోసం యొక్క ప్రపంచం కదా అంటున్నారు బాబా. బాబే సద్గురు, బాబా సద్గురు ఉన్నారు. అక్కడ సిక్కులు ఉన్నారనుకోండి, భగవంతుణ్ణి సద్గురువు సద్గురువు అంటూ ఉంటారు. అందరికీ గమ్యానికి చేర్చేవారు, దారి చూపించేవారు అంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, సద్గురు అకాల్ అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. ఏదైనా బాగా ఒక మంత్రంలాగా గట్టిగా అంటారన్నమాట. సద్గురు అకాల్ అని అరుస్తూ ఉంటారన్నమాట. अब जबकि खुद कहते हैं सद्गुरु एक है, सबका सद्गति दाता एक, फिर अपने को गुरु क्यों कहलाना चाहिए? ना वह समझते हैं ना लोग ही कुछ समझते हैं. మళ్ళీ వాళ్ళల్లో కూడా గురువులు ఉంటారు, సిక్కుల గురువులు ఉంటారు కదా. 6వ గురువు, 7వ గురువు, 12వ గురువు ఇలా ఉంటూ ఉంటారు వాళ్ళల్లో కూడా. మరి సద్గురు ఒక్కరే అని చెప్పేది వాళ్ళే. మరి సద్గురు ఒక్కరే అని చెప్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళల్లో కూడా గురు పరంపరలు అనేటువంటివి ఉంటాయి. మరి అలా ఎందుకున్నాయి అని ఆ గురువులకు కూడా తెలియదు, ఆ శిష్యులకు కూడా అంతకంటే తెలియదు అని బాబా అంటున్నారు. సద్గురు ఒక్కరే అయినప్పుడు ఈ గురువులు ఎందుకు ఇంకా అని చెప్పి అర్థం తెలియదు. बच्चों को जब मालूम होता है बाबा नया घर बना रहे हैं तो ऐसा कौन होगा जो नए घर से नफरत पुराने घर से प्रीत रखेंगे. ఇప్పుడు బాబా వచ్చి పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు ఇది పాత ప్రపంచము, ఇంకా ఎక్కువ రోజులు ఉండదు అని చెప్తున్నారు. అందుకోసమే పిల్లల కోసము ఏం చేస్తున్నారు బాబా, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఇదేమో పాతిల్లు, అదేమో కొత్త ఇల్లు. మరి కొత్త ఇల్లు అంటే మాకు ఇష్టం లేదు, పాత ఇల్లు అంటేనే ఇష్టము, పడిపోయినా పర్లేదు మేము ఇక్కడే ఉంటాము అంటారు. ఏంటి ఎవరన్నా అంటున్నారు కాదు బాబా అంటున్నారు. బుద్ధిలో ఎప్పుడు కొత్త ఇల్లే గుర్తుంటుంది కదా, పాత ఇల్లు ఎవరికి గుర్తుంటుంది అంటున్నారు. మరి మీకు కూడా కొత్త ఇల్లే గుర్తుంటుందా? బేహద్ బాబా వచ్చారు, మా కోసం కొత్త ఇల్లు తీసుకొని వస్తున్నారు. ఈ పాత ఇల్లు అనేటువంటిది ఇప్పుడు ఉండదు. న్యూ వరల్డ్ బనా రహే హే, న్యూ వరల్డ్ మే జాతే హే, ఉస్ న్యూ వరల్డ్కి అనేక నామ్ హే. కొత్త ప్రపంచాన్ని రచన చేస్తున్నారు. ఎన్నో పేర్లు కొత్త ప్రపంచానికి. ఒక్కో మతంలో ఒక్కొక్క రకంగా పెట్టుకుంటున్నారు కదా. సత్యుగము, లేకపోతే హెవెన్, లేకపోతే ప్యారడైజ్, లేకపోతే వైకుంఠము, ఇవన్నీ కొత్త ఇంటి యొక్క పేర్లు, కొత్త ప్రపంచం యొక్క పేర్లు అంటుంది. तुम्हारी बुद्धियाँ पुरानी दुनिया से उड़ गई है क्योंकि पुरानी दुनिया में दुख ही दुख है. ఈ పాత ప్రపంచంలో అంతా దుఃఖమే కదా పిల్లలు. इसका नाम ही है हेल, कांटों का जंगल, रौरव नरक, कंसपुरी. మరి దీనికి కూడా పేర్లు ఉన్నాయి కదా. నరకము, ముళ్ళ అడవి, రౌరవ నరకము, కంసపురి అంటారు. ఇంకా కలియుగం అంటే మామూలు ద్వాపర యుగం వచ్చిందనుకోండి, సత్యత్రేతాయుగాలు స్వర్గం కదా, ద్వాపర కలియుగాలు నరకం కదా. ద్వాపర యుగం అంటే నరకం మొదలైంది, కలియుగం అంటే నరకం కంటే ఇంకా ఎక్కువ రౌరవ నరకం అంటారనమాట. ఇంకా ఎక్కువ పెరిగిపోతే రౌరవ నరకం అంటారనమాట. నరకంలో మామూలుగా కొరడా దెబ్బలు అలాంటివి ఉంటాయన్నమాట. రౌరవ నరకంలో తేళ్ళు జర్లు పాకించడము, ముళ్ళతో కొట్టడము, వేయించడము ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని ఈ ప్రపంచం ఏంటి, రౌరవ నరకంగా అయిపోయింది కదా అంటున్నారన్నమాట. అలాగే కంసపురిగా అయిపోయింది ప్రపంచం అనేది. इनका अर्थ भी कोई नहीं जानते. पत्थर बुद्धि है ना. भारत का देखो हाल क्या है. భారతదేశం యొక్క పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది. ఈ కంసపురి అంటే ఏంటి, రౌరవ నరకం ఇదే అనేది కూడా తెలియదు కదా. రాయబుద్ధిగా అయిపోయారు. సత్యుగంలో పారస్ బుద్ధిగా ఉంటారు. యథా రాజారాణి తదా ప్రజ, అందరూ కూడా అక్కడ ప్రజల మీద రాజ్యం చేస్తారు అని అంటూ ఉంటారు. ఇదే ఆ ప్రపంచము. అక్కడ అనుకోండి లక్ష్మీనారాయణల రాజ్యం అనేది ఉంటుంది. ఇలాంటి పంచాయతీ రాజ్యాలు, గొడవల యొక్క రాజ్యాలు అక్కడ ఉండవు అంటున్నారు బాబా. సబ్కి స్టాంప్ బనాతే రహతే హే. ఇక్కడ అందరి యొక్క స్టాంప్ తయారు చేస్తూ ఉంటారు. ఇదివరకు కాలంలో రాజులు రాజ్యం చేసేటప్పుడు ఏ రాజుగారి పరిపాలన ఉంటే
ఆ నాణ్యాల మీద ఆ రాజుగారి బొమ్మ వేస్తూ ఉండేవారు, ఫలానా రాజు యొక్క కాలము అని ఆ నాణ్యాలు చెల్లుబాటులో ఉంటూ ఉండేవన్నమాట. ఇప్పుడైతే అందరు బొమ్మలు వేస్తారు, స్టాంపులు వేస్తారని బాబా అంటున్నారు. तो बच्चों को बुद्धि में यह याद रहना चाहिए, ऊंचైతే ऊंच है बा, అందరికంటే ఉన్నతమైన వారు ఒక్క పరమాత్ముడే. సెకండ్ నెంబర్ में ऊंचे कौन है, ఫస్ట్ నెంబర్లో అందరికంటే ఉన్నతమైన వారు బాబా. తర్వాత ఎవరు, బ్రహ్మ విష్ణు శంకర్లు అన్న, బ్రహ్మ బాబా అన్న ఒకటి. शंकर की पहरवाई शादी की कैसी बना दी है, कह देते हैं भांग पीते धतूरा खाते, यह तो इंसल्ट है, यह बातें होती नहीं, यह अपने धर्म को ही भूले हुए है. బాబా అంటున్నారు బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ అవుతారు. శంకరుణ్ణి చూడండి మళ్ళీ ఎలా చూపిస్తూ ఉంటారు. మళ్ళీ శంకరుడు భావం తాగుతాడు, ఇట్లా తాగుతాడు అని చెప్తూ ఉంటారు. శంకరుడి పేరు చెప్పుకొని సన్యాసులు కూడా కొందరు ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ మద్యం తాగుతూ ఉంటారనమాట. శంకరుడు తాగుతాడు అని చెప్తారనమాట. మామన్న శంకరుడు తాగుతాడా ఏంటి, అసలు మనుషులు ఎంత ఇన్సల్ట్ చేశారు దేవతల్ని, దేవతలన్నా అలా మద్యం తాగుతారా అసలు. యహ అప్నే ధర్మకు హీ భూలే హుయే హే, తమ శ్రేష్టమైన దేవతా ధర్మాన్ని ఇన్సల్ట్ చేసుకొని తమ ధర్మాన్ని తామే మర్చిపోయారు అంటున్నారు అన్నమాట. अपने देव देवताओं के लिए क्या क्या कहते रहते हैं, कितनी बेइज्जती करते हैं. అలాగే ఏం చేశారు, రకరకాల శాస్త్రాలు కథలు తయారు చేశారు. తయారు చేసినటువంటి వాళ్ళు మంచి నేర్పించడానికి ఫోన్ తయారు చేశారు, కానీ చదివిన వాళ్ళు దేవతలు అలాగే ఉంటారనుకున్నారు. ఏమైపోయింది, ఇన్సల్ట్ అయిపోయింది కదా. బాబా అంటున్నారు చూడండి ఎంత ఇన్సల్ట్ చేస్తారు దేవతలకి. దేవతల్లో చెడు గుణాలు ఉన్నాయి, దేవతల్లో ద్వేషం ఉంది, దేవతల్లో కోపం ఉంది, దేవతల్లో అహంకారం ఉంది, ఇవన్నీ పెడతారన్నమాట. రచించిన వాళ్ళేమో ఇలా అహంకారం ఉంటే ఇలాగ చెడు జరుగుతుంది, ద్వేషం ఉంటే ఇలాగ చెడు జరుగుతుంది. లాస్ట్కి పాపం వాళ్ళు మంచిగా రాసుకొచ్చారు, అవన్నీ ఉండకూడదు అవన్నీ రాసుకొచ్చారు. కానీ చదివిన వాళ్ళు అవి మా కోసం కాదు, ఎవరు దేవతల మధ్య జరిగిన గొడవలన్నీ రాశారనుకుంటున్నారు. దేవతల మధ్య జరిగినటువంటి గొడవలన్నీ జరిగినాయంటే దేవతలు కూడా గొడవలు పడ్డట్టే కదా. ఇక దేవతల గొప్పతనం ఏముంది, మనుషులు గొడవలు పడినట్లు దేవతలు గొడవలు పెడితే ఇక దేవతల గొప్పతనం ఏముంది అంటే ఏంటి, తమ మతాన్ని తామే ఇన్సల్ట్ చేసుకున్నారు అంటున్నారు. అందరికీ ఇన్సల్ట్ చేసేసారు అంటున్నారు, దేవతలకి ఇన్సల్ట్ చేసేసారు. మేరీ भी बेइज्जती, शंकर की भी बेइज्जती, ब्रह्मा की भी बेइज्जती, विष्णु की बेइज्जती नहीं होती. वास्तव में गुप्त उनकी भी करते हैं क्योंकि विष्णु की राधे कृष्ण है. మామ అంటున్నారు నాకు ఇన్సల్ట్ చేసేసారు, ఎక్కడ లేనివన్నీ రాశారు. భగవంతుడు కుక్కలో ఉన్నాడు, వందులో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నారని రాశారు. అది ఒక ఇన్సల్టే కదా. ఆత్మే పరమాత్మ అన్నారు, అది ఇన్సల్టే కదా. ఆత్మతో పరమాత్మని పోల్చడం ఏంటి అసలు, అది కూడా ఇన్సల్టే. అలాగే శంకరుడు గురించి ఇన్సల్ట్గా రాసేసారు, అలాగే బ్రహ్మని గురించి ఇన్సల్ట్గా రాసేసారు. అలాగే విష్ణువునికి ఇన్సల్ట్ ఏం చెయ్యరు, కానీ రాధాకృష్ణులు అని చెప్పి కృష్ణుడికి కూడా రాసేసారు. సో అది కూడా రాయడమే కదా. अब कृष्ण छोटा बच्चा तो महात्मा में भी ऊंचा गाया जाता है. ये तो पीछे संन्यास करते हैं तो छोटा बच्चा है ही, पवित्र पाप आदि को जानते ही नहीं, तो ऊंचे है शिव बाबा, फिर भी विचारों को पता नहीं है. प्रजापिता ब्रह्मा कहाँ होना चाहिए, दिखाते हैं शरीरधारी है. अजमेर में उनका मंदिर है, दाढ़ी मूंछ देते हैं, ब्रह्मा को शंकर व विष्णु को नहीं देते. यह भी समझ की बात है. అవంటే కృష్ణుడు అంటే చిన్న పిల్లవాడు. అసలు సత్యుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఆయనకైనా తెలుసా పాపం, సంపూర్ణ నిర్వికారిగా మర్యాద పురుషోత్తముడుగా ఉంటాడు. అంత ఉన్నతమైన కృష్ణుడికి కూడా ఎన్ని రకాల కళంకాలు, ఎన్ని రకాల నిందలు రాసేశారు అంటున్నారు బాబా. అసలు ఏమీ తెలియనటువంటి వారు దేవతలు అని చెప్తున్నారు. ఇప్పుడైతే మనిషి బ్రహ్మని ఎక్కడ చూపించాలో తెలియలా, సూక్ష్మలోకంలో పైన లోకంలో ఉన్నట్లు చూపించారు. బ్రహ్మ కూడా ఇక్కడ ఉంటేనే కదా రచన జరుగుతుంది, ప్రజాపిత అవ్వాలి కదా. ఎందుకంటే బ్రహ్మ అంటే రచన అనేటువంటిది చేశారు అని అంటారు కదా. బ్రహ్మకి దేవాలయం అక్కడ ఉంటుంది, అజ్మేర్లో ఉంటుంది అన్నమాట. ఇలా గడ్డము మీసాలు ఇలా ఉంటూ ఉంటాయన్నమాట. అందుకనే బ్రహ్మ అక్కడ అజ్మేర్లో ఆ యొక్క విగ్రహానికి
అట్లా గడ్డం మీసాలు ఉన్నట్లు ఉన్న తర్వాత ఆ తర్వాత చిత్రకారులు వేసినప్పుడు నిజంగా ఇలా గడ్డాలతో మీసాలతో ఉన్నట్లుగా బ్రహ్మదేవుడు ఇట్లా ఉంటాడు అని చెప్పి వేశారు. ఇక అదే కంటిన్యూ అయిపోతుంది అన్నమాట, ఇలా గడ్డాలు మీసాలు ఉన్నట్లుగా. బాబాయ్ ఫోన్లేంటి అనుభవి ఉన్నారు అని అనుకోవచ్చు. ఇక అది చూసి అన్నిట్లో అనుభవం ఉన్న ఆయన బ్రహ్మ అని కూడా అనుకోవచ్చు. రెండోది, ఈయన వృద్ధుడిగా అయ్యాకే కదా నేను వస్తాను, అందుకని చెప్పి వృద్ధుడిగా చూపించారు. చిన్నపిల్లవాడిగా చూపించడం కుదరదు కదా, ఎందుకంటే చిన్నపిల్లవాళ్ళు రానే రారు శివబాబా, వృద్ధుడిగా అయ్యాక వస్తారు. అందుకనే మీసాలు గడ్డాలు ఉన్నట్లు చూపించారనమాట. తెల్లని గడ్డ ఉన్నట్లు బ్రహ్మదేవుడు ఉన్నట్లు అట్లా చూపిస్తూ ఉంటారనమాట. బాబా అన్నారు ఇది కూడా దానికి గుర్తే అని. तो कितनी प्रजापिता ब्रह्मा को दिखाते भी शरीरधारी है, अजमेर पे उनका मंदिर है, दाढ़ी मूंछ देते तो ब्रह्मा के शंकर व विष्णु को नहीं देते। तो प्रजापिता ब्रह्मा सूक्ष्म तन में कैसे होगा, वह तो यहाँ होना चाहिए। इस समय ब्रह्मा की कितनी संतान है, लिखा हुआ है प्रजापिता ब्रह्मा कुमार कुमार इतने ढेर है तो ज़रूर प्रजापिता ब्रह्मा होगा। విష్ణువుకి శంకరుడికి అలా వృద్ధాప్యంలో ఉన్నట్లు చూపించరు, బ్రహ్మని మాత్రమే వృద్ధాప్యంలో ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకి, ఇంతమంది బ్రహ్మకుమార్ కుమారీలు అని చెప్పుకోబడుతున్నారు అంటే ఇంతకీ బ్రహ్మ ఎవరు అనే ఆలోచన ఎవరికి కూడా రాదు. भल आदिदेव ब्रह्मा आदिदेव सरस्वती कहते हैं, परंतु उनका पाठ क्या है किसको भी पता नहीं है। रचता है तो जरूर यहाँ होकर गया होगा, जरूर ब्राह्मणों को शिव बाबा ने एडाप्ट किया होगा, नहीं तो ब्रह्मा कहाँ से आए। బ్రహ్మ ఉన్నారు, సరస్వతి ఉన్నారు, ఆదిదేవ్ ఉన్నారు, ఆదిదేవి ఉన్నారు, ఇలాంటివన్నీ చదివిన తర్వాత గ్రంథాలలో ఏమనుకుంటారు, అక్కడ పైన లోకంలో ఉంటారు కాబోలు అనుకుంటూ ఉంటారు కాబోలంటే ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు రాస్తూ ఉంటారు, ఎప్పుడు వీణ వాయిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు రచన రచిస్తున్నారు అంటే ఈ సృష్టి మీదకి వచ్చి రచించాలి, కానీ పైన లోకంలో కూర్చొని రచన ఎవరైనా రచిస్తారా? అలాగే భగవంతుడు కూడా కొత్త సృష్టిని రచించాలంటే ఈ సృష్టి మీదకి రాకుండా పైనుండే రచించేస్తారా ఏంటి? ఈ సృష్టిలోకి వచ్చి రచిస్తారు. అది కూడా పరమాత్ముడు బ్రహ్మలో అవతరించి కొత్త రచన అనేది రచిస్తున్నారు, అంతే తప్ప పైన లోకంలో కూర్చొని రచించడం అనేది జరగదు. ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నారు, దత్తత తీసుకుంటున్నారు. तो यह जिसका जो पाठ है वही बजाते हैं। बुद्धि के क्या पाठ बजाया, कब आया, क्या कर किया, कोई नहीं जानता। तुम अभी जानते हो क्या वह गुरु है, टीचर है, बाप है? नहीं, सद्गति दे ना सके। वो तो सिर्फ अपने धर्म रचता ठहरे गुरु नहीं। ఇప్పుడు ఒక్కొక్క ధర్మాత్మలు ఉంటారు, వారి ధర్మాన్ని వారి మతాన్ని వారు స్థాపన చేసుకుంటారు, వారిని కూడా గురువులు అని అనడానికి వీలు. గురువులు అంటే ఏంటి, సద్గతిని ఇస్తేనే గురువులు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నారు, బుద్ధుడు కూడా ఎవరికి గురువు కాదు, ఆయన ఏం చేశారని గురువు అవుతారు? ఆయన మతాన్ని ఆయన స్థాపన చేసుకున్నారు, అంతే తప్ప ఎవరికి సద్గతి ఇవ్వలేదు, ఎవరికి భగవంతుడి దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళలేదు అని చెప్పి. బాబా ఇప్పుడు రచన రచిస్తున్నారు, చదువు చదివిస్తున్నారు, టీచర్ గురువు 3 రూపాల్లో వచ్చారు. दूसरा कोई की थोड़ी ही कहेंगे तुम पढ़ाओ, और कोई के पास यह नॉलेज है ही नहीं। बेहद का बाप ही ज्ञान का सागर है. ఇంకెవరిని కూడా చదివించమని అడగరు కదా, ఎవరు జ్ఞానసాగరులే కాదు, భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానం అంతా ఏం చేసుకుంటారు భగవంతుడు? పిల్లలకి ఇవ్వడానికే కదా, చదివించడానికే కదా, లేకపోతే జ్ఞానసాగరుడై లాభమే ఉంది. ఆ సాగరం ఎవరో ఒకళ్ళకి పంచాలిగా, పంచి ఎవరినో ఒకళ్ళని ఉన్నతంగా తయారు చేయాలి కదా. అందుకే సాగరుడు రత్నాల పళ్ళాల నింపించారు అంటారన్నమాట. సాగరుడేంటి, రత్నాలేంటి, పళ్ళాలు నింపివ్వడం ఏంటి, ఇవన్నీ ఎవరు ఆలోచించారు. అది చదివిన తర్వాత ఏం చేస్తారు, సాగరంలోంచి ఒక మనిషి వచ్చినట్టు, ఆయన పేరు సాగరుడైనట్టు, ఆయన పళ్ళాల్లో రత్నాలు నింపించినట్టు, అది చూడడానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది అనమాట. కానీ నిజంగా వీళ్ళు సంపన్నము అవ్వరు, ఆ కథ చూసిన తర్వాత ఏమీ నేర్చుకొని కూడా నేర్చుకోరు, దాంతో వాళ్ళకి ఏమీ లాభం లేదు.
బాబా అంటారు పిల్లలు ఇప్పుడు జ్ఞానసాగరుడి ద్వారా మీరు చదువుకుంటున్నారు, విలువైన వారిగా తయారవుతున్నారు. అంటే గవ్వలాగా అయిపోయిన ఆత్మ ఏమవుతుంది? విలువైన వారి వజ్రంగా తయారవుతున్నారు అని చెప్పి. బాప్నే హీ స్వర్గక రాజ్య భాగ్య దియా థా. ఏమి చదువులేని చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఏమీ సంధ్య లేదనుకోండి, ఏమీ విలువ లేదు. అదే బాగా చదువుకున్నప్పుడు పెద్దవాళ్ళు అవుతారు, బాగా చదువుకుంటారు. ఆ టీచర్ ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఇస్తారు, వీళ్ళు చదువుకుంటారు, ఏదో ఒక విలువ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. అట్లాగే మనం కూడా బాబా రానంత వరకు ఎలా ఉన్నామంటే గవలాగా ఉన్నాము. బాబా ఇచ్చిన చదువంతా చదువుకొని వజ్రాల్లాగా తయారవుతున్నాం, వజ్రతుల్యంగా తయారవుతున్నాం అన్నమాట. बाप कहते हैं तुम फिर से 5000 वर्ष बाद आकर मिले. बच्चों को अंदर में खुशी है जिसको सारी दुनिया ढूंढ रही है वह हमें मिल गया. ఎవరినైతే ప్రపంచమంతా వెతుకుతుందో ఆయన మాకు దొరికారు. బాప్ कहते हैं बच्चे 5000 वर्ष बाद फिर से आकर मिले हो. అది కూడా 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి కలుసుకున్నారు. వెతకడమేమో అర్ధకల్పం నుండి వెతుకుతున్నాము, వదిలేసి మర్చిపోయిందేమో 5000 సంవత్సరాల నుండి మర్చిపోయాము. हाँ बाबा हम आपको अनेक बार मिले हैं, बल्कि इतना भी कोई तुमको मारे पीटे अंदर में तो यह खुशी है ना. शिव बाबा को मिलने की याद है ना. याद से ही कितने पाप करते हैं. బాబా పిల్లలు అడుగుతూ ఉంటారు, పిల్లలు ఎప్పుడు కలుసుకున్నారు బాబాని అని. పిల్లలు చెప్తారు, బాబా 5000 సంవత్సరాల క్రితం కలుసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటున్నాము అని చెప్తారు. బాబా అంటారు, మరి ఆ సంతోషం ఉందా మీకు అని అడిగేవాడు. ఎవరైనా బాబాని కలవడానికి వెళ్ళినప్పుడు బాబా ఆత్మకి గుర్తు చేస్తూ ఉండేవారు, మరి ఆ సంతోషం ఉందా అని అడిగేవారు. కొందరు బంధనాల్లో ఉండేవాళ్ళు, కొందరిని రానిచ్చేవాళ్ళు కాదు, కొందరిని కొట్టేవాళ్ళు, ఇలా రకరకాల కష్టాలు పడి వచ్చేవాళ్ళు. వస్తే బాబా అడిగేవారు, మరి కొడుతున్నప్పుడు కూడా ఆ సంతోషం ఉందా అని అడిగేవాడు బాబా. లోపల సంతోషం ఎక్కడికి పోద్ది? ఒకవేళ కొట్టినా తిట్టినా గొడవ చేసినా ఆంతరికంగా మేము భగవంతుడిని పొందాము అనే సంతోషం ఉన్నప్పుడు ఆ యొక్క పైన కొట్టినా తిట్టినా కానీ లెక్క అనిపించదు కదా. అబ్లాయే బాందేలియా और ही जास्ती कटते हैं क्योंकि वह जास्ती शिव बाबा को याद कर. ఇలాంటి బాబాని పొందాము అని ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటారు పిల్లలు. అవలాలు బంధనాల్లో ఉన్న పిల్లలు ఇంకా ఎక్కువ పాపాలు కట్ అయిపోతాయి పిల్లలు అని బాబా చెప్తూ ఉండేవారు అన్నమాట. अत्याचार होते तो बुद्धि शिव बाबा की तरफ चली जाती है, शिव बाबा रक्षा करो. तो याद करना अच्छा है ना, भले रोज़ मार खाओ, शिव बाबा को याद करेगी तो भलाई है ना. ఇట్లాగా ఎంత కష్టపడి ఎన్ని రకాలటువంటి దుఃఖాలు సహించి పిల్లలు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా దెబ్బలు తింటూ ఉంటారు, నియమాలు పాటిస్తూ దెబ్బలు తింటూ ఉంటారు, ఇట్లాగా దెబ్బలు తింటూ ఉండేవాళ్ళు. బాబా బాబా అనుకొని సహించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. బాబాని అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. బాబా ఇంకా ఎన్నాళ్ళని దెబ్బలు తినాలి, ఎన్నాళ్ళని కొట్టించుకోవాలి, ఎన్నాళ్ళని తిట్టించుకోవాలి అని చెప్పి బాబాని అడుగుతూ ఉండేవారు అనమాట. బాబా అనేవారు, పిల్లలు ఏ బంధనాలు లేని వాళ్ళు ఆరాంగా జ్ఞాపకం చేయట్లా, మీరు దెబ్బలు తిని తిని జ్ఞాపకం చేస్తున్నారు, ఆ దెబ్బలు మీకు మేలే చేస్తున్నాయి పిల్లలు అని. ఎన్ని ఎక్కువ పాపాలు కట్ అయిపోతున్నాయి. ఒకటేమో దెబ్బలు తిని పాపాలు కట్ అయిపోతున్నాయి, రెండోదేమో ఏం పురుషార్థం చేయకుండా మోహం పోతుంది వాళ్ళ మీద. ఎందుకంటే దెబ్బలు కొట్టే వాళ్ళ మీద మోహం ఎక్కడుంటుంది? ఉండదు కదా. కాబట్టి వాళ్ళ మీద మోహం పోతుంది. మూడోది బాబాని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి జ్ఞాపకం చేస్తే జమ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ లాభం వాళ్ళకే వచ్చింది కదా. బాబా అనేవాళ్ళు అనమాట, పిల్లలు జ్ఞాపకం చేసేంత వరకు మీకు దుఃఖం యొక్క ఫీలింగ్ అనేది రావద్దు అనేవాళ్ళు అనమాట. బుద్ధితో బాబా బాబా అని జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. శివబాబా రక్షించండి అని అడిగేవారు. ऐसा मार पर तो बलिहार जाना चाहिए, मार पड़ती है तो याद करते हैं. कहते हैं गंगा जल मुख में हो, गंगा का तट हो तो प्राण तन से निकले. तुमको जब मार मिलती है बुद्धि में अल्प बेयाद करो बाबा, हम कहने से वर्षा याद आएगा.
కాబట్టి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి కదా కుట్టే వాళ్ళకి అంటున్నాడు బాబా. ఆ దెబ్బల వల్ల బాబా ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నారు. వీళ్ళ మీద మోహం పోతుందని గుర్తుంచుకోండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ఎప్పుడైతే వికర్మలన్నీ సమాప్తం అయిపోతాయో ఇంకా వాళ్ళు కొట్టరు, వీళ్ళు పడరు, అంతే కదా సమాప్తం అయిపోయినప్పుడు. तो यह ऐसा कोई भी नहीं होगा जिसको बाबा कहने से वर्षा याद ना आए. తండ్రి అన్నప్పుడు వారసత్వం గుర్తొస్తుంది కదా. तुमको भी शिव बाबा के साथ वर्षा जरूर याद आएगा. तुमको तो इसके लिए मार देकर शिव बाबा की याद दिलाते हैं, तुम बाप से वर्षा पाते हो, पाप कट जाते हैं. अभी ड्रामा में तुम्हारे लिए गुप्त कल्याण है. ఇది కూడా డ్రామాలో మీకోసం ఒక గుప్తంగా మీకోసం కళ్యాణమే ఉన్నది అని. जैसे कहा जाता लड़ाई कल्याणकार है तो मार भी कल्याणकारी अच्छी है. బాబా అంటున్నారు వినాశనం అవుతుంది అనుకోండి, ఆ వినాశనం మంచిదా చెడ్డదా? మంచిదే, ఎందుకంటే మీకు స్వర్గం వస్తుంది. అట్లాగే బాబా అనేవారు అన్నమాట, పిల్లలు ఏమీ మనసుతో దుఃఖపడకండి, అన్ని పాపాలు పోతున్నాయి, వాళ్ళు తీసేసుకుంటున్నారు, అయిపోయింది, సమాప్తం అయిపోయింది. మీకోసమైతే మంచి ఉన్నతమైనటువంటి పదవి తయారవుతుంది అని అనుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఆజ్కల్ बच्चों को प्रदर्शनी मेले की सर्विस पर जोर है. ఎలా అయితే వినాశనం కళ్యాణకారినో అలాగే దెబ్బలు కూడా కళ్యాణకారి అనుకోండి. बच्चों की प्रदर्शनी मेले की सर्विस पर जोर है. ప్రదర్శని మేళా ఇలాంటి సర్వీస్ అనేటువంటిది చేసేటువంటి చింత పిల్లలకు ఉన్నది. नवनिर्माण प्रदर्शनी के साथ साथ लिख दो गेटवे टू हेवन. दोनों अक्षर होने चाहिए. नई दुनिया कैसी स्थापना होती उनको एग्जीबिशन है तो मनुष्यों को सुनकर खुशी होगी. వాళ్ళు చూడండి దెబ్బలు తిని అన్ని రకాలుగా కష్టపడి జ్ఞాపకం చేస్తున్నారు. మనకు అలాంటి అవసరమే లేదు. మరి మనమెంత జ్ఞాపకం చేయాలి? బంధనమే లేనప్పుడు ఇంకా ఎక్కువ జ్ఞాపకం చేయాలి కదా, వాళ్ళకంటే ఎక్కువ జ్ఞాపకం చేయాలి కదా. అట్లాగే బాబా అంటున్నారు ఇంకా సర్వీస్ అనేటువంటి దాంతో కూడా ఉన్నతమైనటువంటి భాగ్యం తయారు చేసుకుంటారు. ఎగ్జిబిషన్ ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నట్లయితే మనుషులు జ్ఞానం విని సంతోషిస్తూ ఉంటారు. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. చిత్రాల్లో అర్థమవుతూ ఉంటుంది కదా, గేట్వే టు న్యూ వరల్డ్ అని చెప్పి, అంటే కొత్త ప్రపంచానికి ద్వారము ఇదే అని చెప్పి ఈ ప్రదర్శన విన్నట్లయితే కొత్త ప్రపంచానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అని. కొత్త ప్రపంచ స్థాపన పరమాత్ముడు చేస్తున్నారు. तो मनुष्य कितना कोशिश करते हैं मून में जाने की, देखते धरती ही धरती है, मनुष्य कुछ भी देखने में नहीं आती है. మనుషులు చూడండి ఎక్కడికన్నా కొత్తగా వెళ్ళాలంటే ఇంట్రెస్టే, చంద్రుడి మీదకి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండదా ఏంటి? ఇంట్రెస్ట్గా ఉంటుంది. చంద్రుడి మీదకి వెళ్ళాలనుకుంటూ ఉంటాం. అదే ఆకాశంలో కొత్త ప్రపంచం ఉందంటే ఇంట్రెస్ట్ వచ్చేదేమో. కానీ మరి చూడండి కొత్త ప్రపంచం ఎక్కడ స్థాపన అవుతుందంటే మనుషులకి తెలియట్లేదు అనమాట. బాబా అంటున్నారు ఈ ప్రపంచంలోనే మళ్ళీ కొత్త ప్రపంచము వస్తుంది అని. అక్కడ చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు, మీరేమో కొత్త ప్రపంచంలో వెళ్తున్నారు, రాజ్యం చేస్తారు. కుచ్ భీ దేఖ్నే మే నహీ ఆతే హై, ఇత్నా సునాతే హై, సబ్సే ఫాయిదా హీ క్యా, ఇన్సే ఫాయిదా హీ క్యా, అభీ తుమ్ రియల్ సైలెన్స్ మే జాతే హో. అక్కడ సైన్స్తో చంద్రుడి మీదకి వెళ్ళొచ్చినందువల్ల వచ్చిన లాభం ఏంటి అంటున్నారు బాబా. ఏ రకమైన లాభము లేదు. దాంతో ఎన్నో కోటాను కోట్లు ఖర్చు పెట్టి వెళ్తారు, దానివల్ల ఏ లాభం లేదు. ఎక్కడ చూసినా ఏం కనిపిస్తుంది, ఈ భూమి మీద ఎలా ఉందో అక్కడ కూడా అట్లాగే ఉంటుంది, చూసేస్తూ ఉంటారు. అది సైన్స్ యొక్క శక్తితో వెళ్తూ ఉంటారు. మీది రియల్ సైలెన్స్ అంటున్నారు బాబా. అశరీరీ బంతే హో वो है साइलेंस वर्ल्ड. तुम मौत चाहते हो, शरीर छोड़ा जाना चाहते हो, बाप को भी मौत के लिए ही बुलाते हो, आकर अपने साथ मुक्ति जीवन मुक्ति में ले जाओ. భగవంతుడిని ముక్తిని జీవన్ముక్తిని అడుగుతున్నారంటే మృత్యువు అడిగినట్లే కదా, ఆత్మను తీసుకెళ్ళమన్నట్లే కదా. లేకపోతే ముక్తి అంటే మీ శరీరంతో సహా తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నారా అంటున్నారు బాబా. అలా ఏం తీసుకెళ్ళను కదా అంటున్నారు బాబా. ఆత్మనే కదా తీసుకెళ్తారు. ఆత్మ శరీరంలోంచి విడిపోవడం అంటే ఏంటి? మృత్యువే కదా. ఆత్మని ఉన్నతంగా చేసి బాబా ఈ సమయంలో తీసుకొని వెళ్తున్నారు. ఆత్మ ఉన్నతంగా కాకుండా వెళ్ళిపోయిన లాభం ఏముంది? ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు వెళ్ళాలి. ఎక్కడికి? సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అశరీరిగా అవుతున్నారు, విదేహీగా అవుతున్నారు.
బాబాను పిలిచిందే మృత్యుమిమ్మని పిలిచినట్లు కదా. కానీ తెలియదు అర్థం. పత్తపావనారండి అన్నారు, హే భగవంతుడా తీసుకెళ్ళండి అన్నారు, నా నావుని తీరానికి చేర్చండి ప్రభు అని పాటలు పాడారు. ఏ తీరానికి చేరుస్తారు? ఆయన ఉన్న తీరానికే చేర్చాలి కదా, మరి ఇంకా వేరే ఏ తీరానికి చేర్చరు కదా. లేకపోతే ఏమండి, మీ యొక్క చరణాల దగ్గర తీసుకెళ్ళండి, నీ సన్నిధికి దగ్గరకు తీసుకెళ్ళండి, నీలో ఐక్యం చేసుకోండి, ఇలాంటి పాటలే కదా భక్తిలో పాడారు. तो यह अभी तुम समझते हो, बाबा आया है कहते हैं चलो घर और हम घर जाते हैं. बुद्धि काम करती है. यहाँ कई बच्चे होंगे जिनकी बुद्धि धंधे आदि तरफ दौड़ती रहती है. బాబా అంటున్నారు మీ పిలుపులు వినే వచ్చా, మరి ఇప్పుడు వెళ్ళాలి కదా మీరు అంటున్నారు. కాబట్టి వెళ్ళడానికి రెడీ అవ్వండి కదా, ఇంటికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. కొంతమంది పిల్లలు ఉంటారు ఎప్పుడూ దైహికమైన ప్రపంచం యొక్క ఆలోచనలే నడిపిస్తూ ఉంటారు అంటున్నారు. ఆ యొక్క వ్యాపారం ఎలా ఉంది, ఈ డబ్బులు ఎలా ఉన్నాయి, ఫలానా బీమార్ హే క్యా హువా హోగా. ఇక్కడ కూర్చుంటారా, వాళ్ళ ఆరోగ్యం బాగాలేదన్నారు, ఎలా ఉన్నారో తగ్గిందో లేదో అంటే ఆలోచిస్తూ ఉంటారు. అనేక ప్రకారకే సంకల్పాలు రేతే ఎన్ని రకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు అంటున్నారు. कहते हैं यहाँ बैठे हैं आत्मा की बुद्धि बाप और वैसे ही याद रहे. బాబా ఏమంటారు, పిల్లలు మీరు వేరే పనులు చేస్తుంటేనే నా మీద బుద్ధి ఉండాలంటే జ్ఞానం వినేటప్పుడు వేరే పనులు ఎలా గుర్తు తెచ్చుకుంటారు అసలు మీరు అంటున్నారు బాబా. అసలు వేరే పనులు చేసేటప్పుడే అవి గుర్తుండకూడదు, బాబా గుర్తుండాలి. మరి బాబా జ్ఞానం వినేటప్పుడు బాబానే గుర్తుండాలి, వారసత్వమే గుర్తుండాలి. అంతేగాని వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని పనికిరాని చింతన చేయొద్దు అని. तो ये अनेक प्रकार के संकल्प आ जाते हैं. बाप कहते हैं तुम यहाँ बैठे हो, आत्मा की बुद्धि बाबा और वार से याद रहे. आत्मा ही याद करती. समझो कोई का बच्चा लंदन में है, समाचार आया बीमार, बस बुद्धि चली जाएगी, फिर ज्ञान बुद्धि में बैठ ना सके. यहाँ बैठ हुई ये बुद्धि उनकी याद आती रहेगी. कोई का पति बीमार होगा तो स्त्री के अंदर उथल पुथल होगी, बुद्धि जाती है ना. तो तुम भी यहाँ बैठे हो, सब कुछ करते शिव बाबा को యాద్ కర్తే రహో. బాబా అంటున్నారు చూడండి, మీరు ఇక్కడ కూర్చున్న బుద్ధి నాతోనే ఉండాలి, నాతోనే జోడించాలి, నన్నే జ్ఞాపకం చేయాలి అని. బాబా ఎలా చేయాలి, ఎన్నిసార్లు చెప్పినా బాబాని మళ్ళీ ఏమంటారంట ఎలా చేయాలి. ఎవరు కొడుకన్నా లండన్లో ఉన్నాడు, ఒంట్లో బాగాలేదు, యాక్సిడెంట్ అయిందంటే ఎలా జ్ఞాపకం చేస్తారు వాళ్ళ కొడుకుని అంటున్నారు బాబా. ఎవరు భర్తన్నా ఒంట్లో బాగాలేదు, చాలా భయానకమైన అనారోగ్యంగా ఉంది అంటే వాళ్ళ భర్తను ఎలా జ్ఞాపకం చేస్తారు మరి అంటున్నారు బాబా. అంటే ఎక్కడో కూర్చొని కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నారు, ఎక్కడో కూర్చొని కూడా ఎవరినో జ్ఞాపకం చేస్తున్నారు, మరి నన్ను ఎందుకు జ్ఞాపకం చేయలేరు మీరు అంటున్నారు బాబా. అలా చేయండి అంటున్నారు అన్నమాట. కిస్నే కహా, శివ్ బాబానే కహా. ఈ యొక్క విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు, బాబా చెప్తున్నారు. तुम्हें अपना 1 मिनट भी वेस्ट नहीं करना. बाप को जितना याद करेंगे तो सर्विस करने में भी बाप ही याद आएगा. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోవద్దు. అలాగే సేవ ఎంత చేస్తే అంత బాబా జ్ఞాపకము ఎక్కువగా వస్తుంది అంటున్నారు. బాబానే కహా మేరే భక్తోం కో సమझाओ. నా భక్తులకు కూడా సందేశం అనేది ఇవ్వండి. कृष्ण के भक्तों को क्या समझाएंगे, उनको कहो कृष्ण नई दुनिया स्थापना कर रहे हैं, मानेंगे. क्रिएटर तो गॉड फादर है, कृष्ण थोड़ी ही है. परमपिता परमात्मा ही पुरानी दुनिया को नई बना रहे हैं, यह मानेंगे भी. కృష్ణుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని కృష్ణ భక్తులకు చెప్తారా ఏంటి? వాళ్ళకి ఈ విషయం చెప్పలేరు కదా, శివభక్తులకు చెప్పండి అంటున్నారు. పరమాత్ముడు వచ్చి ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు, వారే తండ్రి ఉన్నారు అని చెప్పి. నయీ సే పురాణి, పురాణి సో నయీ ఫిర్ హోతీ హై. ఈ పాతది మళ్ళీ కొత్తదవుతుంది, కొత్తది మళ్ళీ పాతదవుతుంది. టైం బహుత్ దేనే సే మనుష్య ఘోర అంధియారే మే తుమ్హారే లియే తో హథేలీ పర్ బహిష్ట్ హై. చాలా సంవత్సరాలు చెప్పేశారు 4 యుగాలు. అందుకే ఎవరు 4 యుగాలు అంతా ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ ఆలోచించరు. ఈ కలియుగం అయ్యాక ఏంటి అనేది కూడా ఆలోచించరు. ఎందుకంటే ఇంకా కలియుగం పోవడానికి సంవత్సరాలు ఉంది కదా అనుకుంటూ ఉంటారు. టైం ఎక్కువ ఇవ్వడం వల్ల మనుషులు ఘోరమైన అంధకారంలో ఉన్నారు. బాబా స్వర్గాన్ని తీసుకొని వచ్చారు, చేతుల్లో తీసుకొని వచ్చారు. तुमको स्वर्ग का मालिक बनाने आया, बनेंगे वहाँ क्यों नहीं बनेंगे. अच्छा
मुझे याद करो, पवित्र बनो, याद से ही पाप भस्म हो जाएंगे. పిల్లల కోసం స్వర్గం అనే గిఫ్ట్ తెచ్చేసారు బాబా. పిల్లలు ఇదిగోండి స్వర్గం చూపిస్తున్నాను కదా, నా చేతిలోనే ఉంది చూడండి అంటున్నారు బాబా. దీనికి అధికారిగా అవుతారా అని బాబా అడుగుతారు. బాబా ఎందుకు అవ్వం బాబా, అవుతాం బాబా అంటారు పిల్లలు. బాబా అన్నారు అచ్చా అయితే 2 కండిషన్లు, నన్ను జ్ఞాపకం చేయండి, పవిత్రంగా అవ్వండి అంటున్నారు. పాపాలు భస్మం చేసుకోవాలి కదా. వికర్మం కా బోझ ఆత్మ పర్ హై నాకి శరీర్ పర్ హై. వికర్మల బరువంతా పోవాలి పిల్లలు, అప్పుడే కదా ఎగరగలుగుతుంది ఆత్మ అనేది. వికర్మల బరువు ఎక్కడుంది? ఆత్మలో ఉంది, శరీరంలో కాదు అంటుంది. అది శరీరంలో ఉందనుకోండి, మనిషి చనిపోయినప్పుడు శరీరాన్ని కాల్చినప్పుడు పాపాలన్నీ పోతాయి కదా. అప్పుడు అందరు ఆత్మలలో ఒకే రకంగా జన్మ తీసుకోవాలి. ఎందుకంటే అందరూ ఒక్క రకంగా ఉంటారు కదా, ఆత్మలన్నీ ఒక్క రకంగా ఉంటే దానిలో పాపం లేదు పుణ్యం లేదనుకోండి, అప్పుడు ఆత్మలందరూ ఎలా జన్మ తీసుకోవాలి? ఒకే రకంగా తీసుకోవాలన్నమాట. శరీరంతో పాటు కాలిపోయినాయిగా, పాపం కాలిపోతే పుణ్యం కూడా కాలిపోద్ది కదా, 2 కాలిపోతాయి అన్నమాట. ఆత్మ హేహి అవినాశి, కానీ పాపము కాలదు పుణ్యము కాలదు, ఆత్మతో పాటే వెళ్ళిపోతుంది, శరీరమే కాలిపోతుంది అంతే. तो यह आत्मा तो है ही अविनाशी, उसमें सिर्फ खाद पड़ती है. నేను అవినాశి ఆత్మను, ఆత్మలో కల్తీ కలుస్తుంది కానీ నశించదు. जिनको निकालने के लिए बाप एक ही युक्ति बतलाते हैं कि याद करो. ఆ కల్తీ పోవాలి అంటారు బాబా. ఆ కల్తీ పోవాలి అంటే నన్ను జ్ఞాపకం చేయండి. పావనంగా అయ్యే ఉపాయం ఎంత బాగుందో చూడండి. మందిర్ బనానే వాలే, శివకి పూజా కర్నే వాలే भी భక్త हैं. పాపం వాళ్ళు చూడండి, ఇది తెలియక గుళ్ళు కడితే పుణ్యం వస్తుంది, అది ఆ పూజ చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి భక్తి చేస్తూనే ఉన్నారు, జన్మ జన్మల నుండి చేస్తూనే ఉన్నారు అంటున్నారు బాబా. ఈ జన్మలో చేస్తారు, మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ చేస్తారు. పూజారికోకి పూజ్య కెహనా సకే, పూజారిగా ఉన్నటువంటి వారిని పూజ్యులని ఎలా అంటారు? పూజ్యులుగా తయారైతేనే పూజ్యులు అంటారు కదా. కాబట్టి పూజ్యులుగా తయారు చేసేది బాబా, తయారయ్యేది పిల్లలు అన్నమాట. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, जिसे सारी दुनिया ढूंढ रही है वह बाबा हमें मिल गया है, इसी खुशी में रहना है. ఎవరినైతే మొత్తం ప్రపంచం వెతుకుతుందో ఆ బాబా మాకు లభించారు. జ్ఞాపకంతోనే పాపాలు కట్ అవుతాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు అంట. सेकंड पॉइंट, इस पुरानी दुनिया से बुद्धि का लंगर उठा देना है. बाबा हमारे लिए नया घर बना रहे. ఈ పాత ప్రపంచంతో బుద్ధి అనే లంగర్ ఎత్తివేయాలి. బాబా మా కోసం కొత్త ఇల్లు తయారు చేస్తున్నారు. ఇంకా ఈ పాత ఇల్లు అంటే రౌరవ నరకం, కంసపురి. మేము వైకుంఠపురికి వెళ్తున్నాము. ఎప్పుడు ఇదే స్మృతిలో ఉండాలి అని. స్లోగన్, वरदान, चलते फिरते फरिश्ते स्वरूप का साक्षात्कार कराने वाले साक्षात्कार मूर्त भव. నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపం యొక్క సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తులుగా కండి. నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపం యొక్క साक्षात्कारम చేయించే साक्षात्कारमूर्तिगा कंडी. जैसे शुरू में चलते फिरते ब्रह्मा गुम होकर श्री कृष्ण दिखाई देते थे, इसी साक्षात्कार ने सब कुछ छुड़ा दिया. ऐसा साक्षात्कार द्वारा अभी भी सेवा हो. బాబా అంటున్నారు, ఏ విధంగా ఆది సమయంలో బ్రహ్మ బాబా సడన్గా మాయమైపోయి ఆ ప్లేస్లో కృష్ణుడు
అలాంటి ఇప్పుడు కూడా అలాంటి సాక్షాత్काराల द्वारा सेवा जరుగుతుంది. जब साक्षात्कार से प्राप्ति होगी तो बनने के बिना रह नहीं सकेंगे. इसीलिए चलते फिरते फरिश्ते स्वरूप का साक्षात्कार कराవు. అలా అందరూ అన్ని వదిలేసి వచ్చేసారు ఆది సమయంలో. ఇట్లాంటి సేవ అనేది జరుగుతుంది. కాబట్టి సాక్షాత్కార మూర్తిగా అవ్వండి అంటున్నారు బాబా. నడుస్తూ తిరుగుతూ కూడా फरिश्ता स्वरूपం యొక్క साक्षात्कारం చేయించాలి. भाषण वाले बहुत लेकिन आप भाषण देने वाले बन तब समझेंगे हल्हा के लोग हैं. చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ అలాంటి సాక్షాత్కారం చేయించే వారిగా కావాలి అంటున్నారు. అప్పుడు లాస్ట్కి అందరూ అంటారు వీరు అల్లాహ్ యొక్క మనుషులు అని అంటారు అంటున్నారు. అంటే భగవంతుని యొక్క పిల్లలు వీళ్ళు అని అంటారు. ఫరిష్తా కనిపించినప్పుడు అంటారు అంటున్నారు. స్లోగన్ सदा रूहानी मौज की अनुभव करते रहो तो कभी भी मूंझेंगे नहीं. సదా ఆత్మిక మౌజ్ను అనుభవం చేసుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు కూడా రాదు. అంటే నిశ్చయం లేకపోతే ఏమవుతుంది, కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. ఎంత నడిచినా అసలు నేను నడిచేది కరెక్టేనా, నేను చేసేది కరెక్టేనా, ఇది అవునా ఇది కాదా అని వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ఆనందాన్ని పొందుతుందో అప్పుడు ఇలాంటి ప్రశ్నలే రావు అంటున్నారు.